పెట్టిన విధంగా అంశము యొప్తా మరి యొప్తా కుమార్తె నుంచి ఆత్మీయ జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమైనా ఉన్నాయా? మరి ఇంకో విషయం, మరి అక్కడ యొప్తా మరియు యొప్తా కుమార్తె అని పెట్టడానికి గల కారణం ఏంటంటే, మరి పరిశుద్ధమైన గ్రంథంలో మరి ఆమె పేరు లిఖించబడలేదు, మరి యొప్తా కుమార్తెనని ఆ గ్రంథంలో ఉంది కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా మట్టుకు మనం చూస్తే కొందరిని ప్రాంతాల పేరుతో మరి సునేమీరాలు అంటాం. అంటే ఆమె పేరు సునేమీరాలు కాదు, కానీ ఆ ప్రాంతంలో నివసించే దాన్ని బట్టి అట్లా ప్రభువు మరి తండ్రిని బట్టి మరి తల్లిని తండ్రిని బట్టి వారి పేర్లను బట్టి కూడా మరి అనేక మంది పేర్లు లిఖించబడకపోయినప్పటికీ మరి ఆమె చూపించినటువంటి ప్రేమ, మరి తన తండ్రికి విధేయత కలిగి మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆమె చేసినటువంటిది ఎంతో అద్భుతమైనటువంటిది. తన ప్రాణాన్ని మరి త్యాగము చేయడాన్ని కూడా వెనుకాడని మరి ఆమె మొక్కుబడి చేసుకుంది. ఆమె కానప్పటికీ తన తండ్రి ఏదైతే మొక్కుబడి చేసుకున్నాడో ఆ మొక్కుబడిని మరి తన తండ్రికి మరి దేవునికి తన జీవితాన్ని మరి అర్పించినట్టుగా మనం చూస్తాం పిల్లలు. మరి ప్రాముఖ్యంగా మరి న్యాయాధిపతుల గ్రంథము, మరి న్యాయాధిపతులు మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మొత్తం 13 మంది న్యాయాధిపతులు. అంటే ఈ కాలం మరి అదొక మన గ్రంథ విభజన కనుక చేసుకుంటే గ్రంథం గురించి కొద్దిగా మన వివరణ ఉంటే మరి ఇంకా మనకు దానిలో మనం లోతైన మర్మాలు మనం తెలుసుకుంటాం. కాబట్టి మరి గ్రంథం చూస్తే మరి ఇది ఒక చరిత్ర గ్రంథాలు. మరి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి విభాగించినట్టుగా చూస్తాం. మరి మొట్టమొదటిగా ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండంకు మరి అది పంచకాండాలని, మరి అదేవిధంగా ఈ యెహోషువ గ్రంథం నుంచి మరి ఎస్తేరు గ్రంథం వరకు ఉన్నటువంటి ఏదైతే గ్రంథాలు ఉన్నాయో అవి 12 గ్రంథాలు. మరి ఆ 12 గ్రంథాలు కూడా చరిత్ర గ్రంథాలుగా మనము మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అదేవిధంగా మరి ఈరోజు ఆ యొక్క చరిత్ర గ్రంథాల నుంచి మరి 2వ పుస్తకమైనటువంటి న్యాయాధిపతుల గురించి మరి యొప్తా యొక్క ఆత్మీయ జీవితము, అదేవిధంగా తన కుమార్తె యొప్తా యొక్క ఆవిత కొన్ని విషయాలు వారి గురించి మనం ధ్యానించుకుందాం. మరి సమయానుకూలతను బట్టి మరి ఏది ఏమైనప్పటికీ మరి దేవుడు పరిశుద్ధ గ్రంథములో మరి లిఖించి ప్రతి పరిశుద్ధ దినమున పునరుద్ధాన దినమున మనం అందరం ఈ విధంగా కూడుకుని మరి వాక్యాన్ని ధ్యానించడానికైనా మరి దేవుడు సేవకులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని మరి బోధించడానికి కలిగినట్టు ఉద్దేశం ఏంటి? అసలు ఉద్దేశం ఏంటి అంటే మరి అపోస్తలుడైన పౌలు మరి కొరింథీయులకు రాసినట్టు పత్రిక మొదటి పత్రిక 10:11 చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట, ఎందుకు మన వాక్యాన్ని ధ్యానించాలి, మరి మనం విని వదిలివేసే వారికి ఉండాలా, లేకపోతే దాన్ని మనము కొనసాగించే వారికి ఉండాలా, మరి వాక్యానుసారమైన జీవితం మనం జీవించగలుగుతున్నామా? మొదటి కొరింథీయులకు రాసినట్టు పత్రిక 10వ అధ్యాయము 11 చూస్తే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినది. మరి ఎందుకు అంటే మనము వీళ్ళ జీవితాల నుంచి వాళ్ళ నుంచి ఏవైతే వాళ్ళ జీవితాలలో పాజిటివ్ ఉన్నాయో మరి ఏవైతే నెగటివ్ ఉన్నాయో ఆ నెగటివ్ను బట్టి మనము మన జీవితాల బుద్ధి తెచ్చుకునే వారిగా, మరి ఎందుకు అంటే విని వదిలేయడం కాదు, కానీ విన్నటువంటి వాక్య ప్రకారంగా మన జీవితాలను మనం కట్టుకునే వారిగా మనం ఉంటున్నామా? మరి ఈ యొక్క 13 మంది న్యాయాధిపతులే కాకుండా మరి సమూయేలు గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే మరి అక్కడ ఏలి కూడా ఒక న్యాయాధిపతి ఉంటాడు, మరి అదేవిధంగా సమూయేలు కూడా ఒక న్యాయాధిపతిగా, మరి వీళ్ళందరూ ఈ 13 మంది కాదు న్యాయాధిపతులుగా ఉన్నారు. కానీ మరి ఏలికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే ఆయన ఒక న్యాయాధిపతిగా మరి అదేవిధంగా ఒక యాజకుడుగా ఉంటాడు. మరి ఈయన కంటే ఎక్కువ ఆధిక్యత ఇంకెవరికి ఉందంటే మరి సమూయేలు, మరి ఆయన ఒక ప్రవక్తగా, ఒక యాజకుడుగా, ఒక న్యాయాధిపతిగా, అంటే 15 మంది టోటల్గా మనం చూసుకుంటే 15 మంది న్యాయాధిపతులు మరి ఇశ్రాయేలు ప్రజలను వారు పరిపాలించినట్టు చూస్తాం. మరి ఈ న్యాయాధిపతులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకోవాలని అవసరం ఎందుకు వచ్చిందంటే దేవుడు వారిని ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడికి వారు మొరపెట్టినప్పుడు దేవుడు వాడి మొరను విని మరి కానానుకు తీసుకొచ్చిన తర్వాత మరి దేవుడు వాళ్ళ పట్ల చేసినట్టు అద్భుత కార్యాలన్నిటినీ మర్చిపోయి తిరిగి వాళ్ళు మరి ఐగుప్తులు ఉన్నప్పుడు ఏ విగ్రహారాధన చేసేవారో మరి ఎలాంటి వ్యభిచార క్రియలు చేసేవారో తిరిగి అదే అలవాట్లకు పోవడాన్ని బట్టి దేవునికి కోపం వచ్చి వాళ్ళని ఏం చేస్తాడంటే మరి ఒక అన్య రాజుల చేతికి వారిని అప్పగించడము, మరి వాళ్ళు ఎప్పుడైతే దేవునికి మొరపెడితే
తిరిగి ఒక న్యాయాధిపతిని ఎన్నుకోవడము, ఆ న్యాయాధిపతి తర్వాత మరి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడము. అది దాదాపుగా ఎన్నిసార్లు అంటే 13 మంది న్యాయాధిపతులు అనుకున్నప్పుడు 13 సార్లు మరి ఇశ్రాయేల్ తప్పు చేసినప్పటికీ మరి దేవుని వాళ్ళు చేసిన తప్పును తెలుసుకొని మరి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అన్ని మార్లు కూడా వారిని విసుకుంచలేదు, కానీ అన్ని మార్లు వారి న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకుని వారిని రక్షించినట్టుగా మనం చూస్తాం. మరి వాళ్ళ జీవితం ఒక రొటీన్, ఒక సైకిల్ లైఫ్ ఏంటంటే వాళ్ళు పాపం చేయడము, తర్వాత మళ్ళా దేవునికి మొరపెట్టడము, దేవుడు ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేసుకోవడము, ఆ న్యాయాధిపతి ద్వారా మళ్ళీ రక్షింపబడిన తర్వాత కొన్ని రోజులు సమాధానంగా ఉండడము, సమాధానంగా ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి ఎప్పుడైతే న్యాయాధిపతులు మరణిస్తారో తిరిగి వాళ్ళు మళ్ళీ పాత జీవితంలోనికే మరి మన జీవితాన్ని కనుక ఒక ఇశ్రాయేలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో మరి మన జీవితాన్ని కూడా మనం ఆధారం చేసుకుంటే మరి మనం కూడా పరిశుద్ధ దినము పునరుద్ధాన దినమున ఆదివారం మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ మిగతా 6 రోజులు మరి ఇశ్రాయేలు వల్ల తప్పిపోయే స్థితిలో మనం ఉన్నామేమో, మరి మనము జాగ్రత్తగా మనం పరిశీలించుకునే వారిగా మనం ఉంటున్నామా? మరి ఇశ్రాయేలు ఎన్ని మార్లు చేసినప్పటికీ మరి మనం కూడా ఎన్ని మార్లు తప్పులు చేసినప్పటికీ ఒకవేళ దేవునికి నువ్వు మొరపెడితే దేవుడు నువ్వు విడిపించడానికి మరి సంసిద్ధత కలిగినటువంటి వాడు. మరి యొప్త గురించి కనుక మనం ఆయన గురించి తన తల్లిదండ్రులు చేసినటువంటి తప్పిదానికి మరి నేను వారందరూ కూడా తన సహోదరులందరూ కూడా మరి తిరస్కరించినట్టుగా మనం చూసాం పిల్లారా. కాబట్టి ఈయన నుంచి కొన్ని విషయాలు మన ఆత్మీయమైన కోణంలో మనం ఆలోచిస్తే మరి మొట్టమొదటిగా ఆయన మరి చేసినటువంటి కార్యం ఏంది? మరి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము నుంచి చూస్తే మరి దీనిలో ఇంకొక విషయం ప్రాముఖ్యమైనది ఏంటంటే మరి ఆయన ఎంతగానో తగ్గించుకున్నవాడు. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ వాటన్నిటి నుంచి కూడా వాళ్ళు అనేక మార్లు మరి తన యొక్క సహోదరులు ఉన్నటువంటి వారు అనేక మార్లు ఆయన మొదటి వచనం, అప్పుడు అమోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండిరి, ఇశ్రాయేలు కూడుకొని మిస్పాలో దిగిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమోనీయులతో మరి యుద్ధము చేయగా, క్షమించాలి అది మొదటి నుంచి చదువు పై వచనాలు కదా, అంటే గిలాదు వాడైన యొప్తా పరాక్రమము గల బలడ్యుడు, మరి అదేవిధంగా అతడు వేశ్య కుమారుడు, గిలాదు యొప్తాను కనెను. మరి ఇక్కడ మరి మొట్టమొదటి వచనం చూస్తే మరి యొప్త గురించి మరి దేవుడు మరి ఆ యొక్క ప్రవక్తల చేత రచించినటువంటిది ఏంటంటే ఆయన పరాక్రమము గల బలడ్యుడు. అదే కాకుండా మరి కిందికి మనం ఒక కింది భాగం కనుక చూస్తే అతడు వేశ్య కుమారుడు. మరి దేవుని దాంట్లో మరి పరిశుద్ధ గ్రంథము అనడానికి గల కారణం ఏంటంటే దీనిలో కల్పితాలు కానీ లేకపోతే మనం ఒకవేళ మన బయోగ్రఫీ మనం రాసుకోవాలంటే మనం చేసిన మంచి క్రియలు రాసుకుంటాం, కానీ మరి చెడు క్రియలు కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించిన భక్తి ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో వాళ్ళు దేవుడు పరిశుద్ధాత్మ నడిపించింది అంటే వాళ్ళలో ఉన్న ప్రతి నెగటివ్ను కూడా మరి ఇక్కడ రచించినట్టుగా చూస్తాం పిల్లారా. కాబట్టి గిలాదు భార్య అతని కుమారులను గనక వారు పెద్దవారే యొప్తతో నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మరి మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని యొప్త తన సహోదరుల నుండి పారిపోయి మరి టోపు దేశమున నివసింపగా అల్లరి జనము యొప్త యుద్ధకు వచ్చి అతన్ని కూడా సంచరించుంటారు. మరి ఎక్కడైతే వీళ్ళు గిలాదు ప్రాంతంలో ఉన్నప్పుడు మరి అక్కడ జరిగినటువంటి సంఘటన తన తండ్రి మరణించి ఉంటాడో మరి తన తల్లి కూడా మరణించి ఉంటుంది. కాబట్టి మరి ఏదైతే మొదటి భార్య పుట్టినటువంటి ఎవరైతే తన సొంత తల్లి పుట్టినటువంటి సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన మీద కక్ష పట్టి నీకు మరి మా తండ్రిలో నీకు స్వాస్థ్యం లేదు కాబట్టి నువ్వు మా దగ్గర ఉండకూడదు, నీ వలన మాకు అనేకమైన అవమానాలు, మరి నీ వలన మేము లోకంలో మేము తలెత్తుకోలేని స్థితిలో ఉంటున్నాం కాబట్టి నువ్వు మా దగ్గర ఉండడానికి వీలు లేదు, కాబట్టి నువ్వు ఎక్కడైనా పారిపో అని మరి ఇలా యొప్తకు చెప్పినప్పుడు మరి యొప్త ఎందుకు నాకు పాలు లేదు, మీ తండ్రి మా తండ్రి ఒకడే, తల్లి మాత్రం వేరు కానీ తండ్రి ఒకడే కదా, మరి మీలో నాకు స్వాస్థ్యము ఎందుకు లేదు అని అడగలేదు. కానీ వాళ్ళు ఏది అన్నప్పటికీ ఒక మాట కూడా మాట్లాడినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఆయన అక్కడి నుంచి మరి టోపు దేశానికి పారిపోవడం, మరి ఆ టోపు దేశంలో మరి అక్కడికి వెళ్ళినప్పటికీ మరి అక్కడ కూడా అల్లరితో కూడినటువంటి జనం ఉన్నప్పటికీ మరి వారితో ఆయన సావాసం చేయలేదు. కానీ వారిని ఆయన ఒక ప్రత్యేకమైన వాటికి ఉంటాడు. ఒకవేళ వారితో కనుక సావాసం చేసినట్లయితే మరి ఆయన మీద దేవుని యొక్క ఆత్మ ఉండేది కాదు. మరి అదేవిధంగా వాళ్ళు ఏదైనప్పటికీ మరి లోకానుసారమైన జీవితము తన చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ మరి వారికి ఆ యొక్క లోకానుసారమైన జీవితం ఆయన జీవించలేదు. మరి ఆ యొక్క అల్లరి వాళ్ళు చేసినట్టు తన మీద ఎలాంటి ప్రభావం చూపించకుండా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నట్టుగా మనం చూసిన పిల్లలు.
మరి మనం కూడా లోకంలో జీవిస్తున్నప్పుడు, మరి లోకంలో అనేక మంది అన్యజనుల మధ్య మనం ఉన్నప్పుడు మరి మన జీవితం ఎలాగుంది? మరి యోబు మాత్రము వాళ్ళు అల్లరి జనంతో ఉన్నప్పటికీ ఆయన ప్రత్యేకమైన వాటికి ఉన్నాడు, కానీ వారితో పాలు పంపులు కానీ వారితో కలిసి సహజీవనం చేయడం కానీ ఆయన చేయలేదు. మరి మనం కూడా మన జీవితాన్ని మరి పరిశీలించుకుంటే మరి మన జీవితం ఎలాగుంది? మరి లోకమాలిన్యాలు మాకు అంటుకోకుండా మనల్ని మనం జాగ్రత్తగా పరుచుకుంటున్నామా? ఏది ఏమైనప్పటికీ మరి దేవుడు నాకు అన్యాయం చేశాడని కానీ, మరి దేవుడు నాకు మరి తన తల్లిదండ్రులు చేసిన తప్పుకు మరి నేనెందుకు శిక్ష అనుభవించాలా అనుకోలేదు, కానీ తన సహోదరులు మరి చెప్పినప్పుడు ఆయన ఏ మాట మాట్లాడకుండా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళడం. మరి ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళిన కొన్ని దినములు గడిచిన తర్వాత మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే, మరి అద్భుతమైనట్టుగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ అక్కడ తన సహోదరులు కానీ మరి ఆ రోజు తనను వెలివేసినప్పుడు, తనను తృణీకరించినప్పుడు ఎవరు ఆయనకు సహాయ సహకారాలు అందించలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళతో యుద్ధము చేయాలి, మరి అమ్మోనీయులతో యుద్ధము చేయాలని కలిసినప్పుడు అప్పుడు ఆయన కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, మనం ఎవరిని కూడా మరి యొక్క అమ్మోనీయులతో యుద్ధము చేయలేము, మరి మనకంత బలము లేదు, కాబట్టి బలమైన వాడు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించినప్పుడు తిరిగి ఆ టోబు దేశానికి మరి ఆ పెద్దలందరూ కూడా వెళ్తారు. మరి ఆ యోబు దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి యోబు దగ్గరికి ఆయన అంటాడు, ఎందుకు వచ్చారంటే, అయ్యా మరి అమ్మోనీయులు మన దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారు కాబట్టి మరి నువ్వే వచ్చి వారిని జయించేవాడిగా నువ్వు ఉండాలి. మరి ఇదే కాకుండా ఒకళ్ళు ఈయన జీవితమే కాదు, కానీ మరి యేసు ప్రభువు జీవితంలో కూడా తన అన్నదమ్ములు తనను తృణీకరించినట్టుగా చూస్తారు. మరి తన యందు విశ్వాసంలో అది ఎక్కడంటే మనం యోహాను సువార్త మరి ఏదైతే ఈ యోబ్తాకు జరిగిందో మరి యేసు ప్రభు కూడా అదే సిచ్యువేషన్ కలిగింది. ఏంది అంటే మరి యోహాను సువార్త 7వ అధ్యాయం మరి మొదటి లేకపోయినా 2వ వచనం నుంచి 5వ వచనం చూస్తే మరి అక్కడ చదవమ్మా. యూదుల పర్ణశాల పండుగ సమీపించను గనుక, యూదుల పర్ణశాల పండుగ సమీపించుండగా ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకోమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. మరి తండ్రి కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా మరి యోబుకు ఏ విధంగా అయితే మరి తన సహోదరులు ఏ విధంగా తృణీకరించారో మరి ప్రభువునందు కూడా తన సొంత సహోదరులు కూడా మరి యేసు ప్రభు యందు వాళ్ళ విశ్వాసము ఉంచలేకున్నారు ప్రియులారా. కాబట్టి మరి ఏది ఏమి అక్కడ ప్రభువు కూడా మరి ఎలాంటి మాట వారితో మాట్లాడలేదు. కానీ మరి ఇక్కడ కూడా యోబును కూడా మనం చూసుకున్నట్లయితే తన సహోదరులతోని ఆయన వాదించినట్టు కానీ మరి నాకెందుకు ఈ అన్యాయం అని కానీ ఎప్పుడు అనుకోలేదు. మరి మన జీవితంలో చిన్నది అవమానం జరుగుతూనే అయ్యో నాకెందుకు ఈ అవమానం జరిగింది, మరి దేవుడే ఉంటే నాకెందుకు ఈ అవమానం అని పలుమార్లు మన దేవుని వ్యతిరేకించేవారుగా దేవుని మీద అనేకమైనటువంటి మాటలు మాట్లాడేవాడిగా మనం ఉంటాం. కానీ మరి యోబు మాత్రం తన సహోదరులు కానీ దేవుని పైన కానీ ఎలాంటి మాటను మనం మాట్లాడినట్టుగా చూడడం ప్రియులారా. కాబట్టి మన యోబు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏ విధంగా అయితే తనను తాను తగ్గించుకున్న వాడికి ఉన్నాడో మరి మనం కూడా అలాంటి జీవితము మరి యోబుకి ఇంకా అనేక మంది జీవితాలు మరి యోసేపును కూడా చూసినట్లయితే తన సహోదరులు మరి ఆయనను ఎంత గొప్పగా దేవుడు హెచ్చించాడంటే ఆయన ఒక ప్రెసిడెంట్ అంటే ఆ యొక్క బావిలో నుంచి మనం ఒకలా పిట్ అనుకుంటే మరి దాని నుంచి తన ప్రిజన్ వెళ్ళడము, ఆ ప్రిజన్ నుంచి ఆయన ఒక ప్రెసిడెంట్ అవ్వడం, ఆయన 3 P'లు కనుక అనుకుంటే అది మొట్టమొదటిగా ఒక పిట్ అంటే ఒక బావిలో నుంచి తర్వాత మరి తనను ఒక ప్రిజన్కు మరి చెరసాల కూడా వెళ్ళడం, మరి చెరసాల నుంచి ఆయనను దేవుడు ఒక ప్రెసిడెంట్గా చేసినట్టుగా మనం చూస్తాం. మరి ఈ యోబు జీవితంలో కూడా మరి ఆయనకు ఎవరైతే ఆ రోజు తనకు సపోర్ట్ లేనప్పటికీ మరి ఎప్పుడైతే అమ్మోనీయులతో యుద్ధం చేయాలన్నప్పుడు ఆ ఊరి యొక్క వాళ్ళందరూ అధిపతులందరూ ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వే మాకు వచ్చి నువ్వు మాకు అధిపతిగా న్యాయాధిపతిగా ఉండమని చెప్తాడు పిల్లరా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరి ఆయన ఆ రోజు ఏ మాట మాట్లాడినప్పటికీ దేవుని దృష్టిలో నీతిగా యథార్థంగా తను జీవించినవాడు కాబట్టి దేవుడు ఆయన ప్రత్యేక రీతిలో మరి ఆయనని ఎన్నికలేని వాడు అయినప్పటికీ ఈ లోకంలో ఆయనను అందరూ తృణీకరించినప్పటికీ మరి దేవుడు మాత్రము ఆయనను
ప్రేమించేవాడిగా ఉన్నాడు. మరి దేనిని బట్టి అంటే ఆయన ఒక దేవుని యందు ఉన్నటువంటి భయభక్తి జీవితాన్ని బట్టే మరి దేవుడు ఆయన ఏ దూర ప్రాంతం పోయినప్పటికీ మరి తిరిగి వాళ్ళందరూ పోయి ఆయన నొప్పిస్తే నువ్వే మాకు న్యాయాధిపతి ఉండాలి. అప్పుడు ఆయనకు ఒక డౌట్ వస్తే, అవునయ్యా నన్ను తీసుకెళ్తున్న వాస్తవమే, మరి ఇంతకుముందు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మీరు నన్ను తృణీకరించారు కదా, నన్ను ఏ ఒక్కరు ప్రేమించలేదు కదా, మళ్ళీ నేను ఇప్పుడు వచ్చి మీతో ఆ అమోనీయులతో యుద్ధము చేసిన తర్వాత తిరిగి నన్ను మరి నువ్వు వేషకు పుట్టినటువంటి కుమారుడు కదా, తిరిగి నువ్వు వెళ్ళిపో నాతో అనరు కదా అన్నప్పుడు వాళ్ళు ఒక ప్రమాణం చేస్తారు పిల్లరా. ఆ ప్రమాణాన్ని బట్టి మరి తిరిగి ఆ పెద్దలతోని ఆయన మరి ఆ యొక్క గిలాదు ప్రాంతానికి రావడం మనం చూస్తాం. ఎప్పుడైతే గిలాదు ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన తనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, అయ్యో నేను ఇందుకు ఒక న్యాయాధిపతిని నన్ను దేవుడు ఎన్నుకున్నాడు కదా, మన సొంత బలంతో నేను ఏదైనా కార్యము చేయగలుగుతా, ఆ అమోనీయులను నేను ఓడిస్తానని చేయలేదు. కానీ మొట్టమొదటిగా ఎప్పుడైతే ఆ టోపు దేశం నుంచి ఆ గిలాదు ప్రాంతానికి వచ్చాడో మరి 11వ వచనంలో చూస్తే ఆయన చేసిన మొట్టమొదటి కార్యము దేవునికి ప్రార్థించేవాడిగా ఉన్నాడు. మరి ఆయన పరిస్థితి అంటే, అయ్యో నాకు ఇంత పెద్ద ఆధిక్యత వచ్చింది కదా, మరి మన జీవితంలో దేవుడు మన ఒక ఉన్నతమైన స్థానంలో పెడితే మనం దేవుణ్ణి ప్రార్థించలేనటువంటి స్థితిలో ఉంటాం. కానీ ఈయన జీవితంలో ఎలాంటి స్థితి అయినప్పటికీ, మరి ఆయన ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, మరి ఏమి లేనప్పటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి తన విశ్వాసాన్ని కాపాడుకునే వాడికి ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు ఆయనను ప్రత్యేక రీతిగా మరి అక్కడ వచ్చి ఆయన చెప్పినటువంటి మాట మరి 11వ వచనం చూస్తే, మరి కాబట్టి యొప్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగా అధిపతిగాను నియమించుకొనిరి. అప్పుడు యొప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు మరి వినిపించెను. మరి తన సంగతి వినిపించిందంటే మరి దేవునికి ప్రార్థన చేసినటువంటిగా మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆయన జీవితం ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి దేవుణ్ణి మొట్టమొదటిగా మరి ప్రార్థించే వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆయన జీవితంలో మరి మొట్టమొదటి ఆయన ప్రార్థించాడు. ఏమని తనకు చేసిన అన్నిటిని కూడా మరి దేవుని సన్నిధిలో మరి తన యొక్క గత జీవితంలో జరిగినటువంటి విషయాలన్నిటినీ, మరి ఇక ముందు జరగబోయే ఆ అమోనీయులతో యుద్ధం జరగబోయే విషయం కానీ మరి దేవుని సన్నిధిలో ఆయన దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తాం. మరి ఈ మిస్పాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మరి ఈ మిస్పా అంటే ఒక వాచ్ టవర్ అంటాం కదా, మన జనరల్గా ఒక ఫ్యాక్టరీలో అక్కడిక్కడ చూస్తే ప్రతి కార్నర్లో కూడా ఒక టవర్ పెట్టి ఆ టవర్ పైన ఒక సెక్యూరిటీ అంటే 24/7 ఎప్పుడు పరీక్షిస్తుంటారు వాళ్ళు. అంటే తన యొక్క కంపెనీ చుట్టూ ఏమున్నప్పటికీ మరి అలాంటి ఒక మిస్పా, మరి ఇది యాకోబు జీవితంలో కూడా మనం చూస్తాం. ఈ మిస్పా ప్రాంతము మరి యాకోబు జీవితంలో కూడా మనం చూస్తాం. ఎప్పుడైతే మరి తన ఇంటి నుంచి వెళ్ళిపోయి మరి ఒక 20 సంవత్సరాలు తన మామైనటువంటి లాబాను యొద్ద ఉన్నప్పుడు మరి తిరిగి తన ప్రాంతానికి వస్తున్నప్పుడు మరి ఆయనకు కలిగినటువంటిది వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఒప్పందము చేసుకున్నటువంటి స్థలమే మిస్పా. మరి దానికి మరి లాబాను ఒక పేరు పెట్టాడు, మరి అదేవిధంగా యాకోబు కూడా ఒక పేరు పెట్టాడు. కానీ ఆ 2 పేర్లు కాకుండా అది మిస్పా. అది మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండం 31వ అధ్యాయం మరి 45-48లో కనుక చూస్తే మరి దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన మరి ఈయన కూడా మిస్పాకు వచ్చి మరి దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఆదికాండం 31వ అధ్యాయము 45-48 యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలవబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి గుబ్బ వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను దానికి యగర్ షహాదూత అని పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను. లాబాను నేడు ఈ కుప్పను నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనం ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునని కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అని పేరు పెట్టాను. మరి అదే ప్రాంతానికి మరి
మరి యోప్త వచ్చి మరి దేవుని సన్నిధిలో మరి అంటే తన గత జీవితం ఏదైనప్పటికీ అయ్యో నాకెందుకులే, మరి వాళ్ళు నన్ను వెలగొట్టారు కదా, తృణీకరించారు కదా, మరి నేనెందుకు వారితో పోవాలని అనుకోలేదు. కానీ ఒక దేవుని పనిని చేయడానికి తనకిచ్చినటువంటి పరాక్రమం బలడ్డుడని దేవుడు ఏదైతే తనకు తలాంతు ఇచ్చాడో ఆ తలాంతును నెరవేర్చడానికి మరి ఈరోజు నీకు ఇచ్చినటువంటి తలాంతులు మరి దేవుని పరిచయలోని వాడబడుతున్నావా? మరి ఆయన అనొచ్చు, ఆయనకు అవకాశం ఉంది, నేను తృణీకరింపబడ్డాను కాబట్టి నేను రాను మీతోటి, నిన్ను మరి ఎవరు నన్ను ప్రేమించలేరు కాబట్టి నేను రాలేను అని చెప్పొచ్చు. కానీ ఆయన దేవుణ్ణి బట్టి మరి ఆయన ఆ యొక్క ప్రాంతానికి వచ్చి మరి ఇశ్రాయేలుకు రక్షణను కల్పించినట్టుగా మనం చూసిన పిల్లారా. మరి దీనిలో మరి ఆయన ఒక క్యారెక్టర్ కనుక మనం చూస్తే మరి దీనిలో ఒక 5 C's అని కనుక మనం అనుకుంటే మరి మొట్టమొదటిగా ఆయన గుణము కలిగినటువంటి వాడు, గుణము కలిగినటువంటి ఆయన ఒక ప్రవర్తన అయినప్పటికీ ఆ ప్రవర్తన ఏంటంటే మరి అక్కడ అల్లరి జనం ఉన్నప్పటికీ, ఆ టోపు ప్రాంతంలో మరి అల్లరి జనం ఉన్నప్పటికీ ఆయన ఒక ప్రవర్తనను మార్చుకునేవాడిగా లేడు ప్రియులారా. మరి మూడవది మరి ఆయన దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వాడు. ఎందుకనంటే ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ఎప్పుడో ఒక రోజు మనకు మంచి స్థితి ఇస్తాడని మరి దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడిగా. మరి నాలుగవది చూస్తే ఆయన వారితో సంభాషణ, మరి మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మన సంభాషణ ఎలా అంటే ఉప్పు వేసినదిగా ఉండాలన్న. మరి వాళ్ళు వచ్చినప్పటికీ ఆయనకి వ్యతిరేకమైన మాటలు కానీ వారు ఏదైతే తన ఎడలో చేసిన వాటిని జ్ఞాపకం చేయలేదు, కానీ వారికి సహకరించినట్టుగా మనం చూస్తాం. మరి నాలుగవది ఆయన కంట్రిబ్యూషన్, దేవుడు ఆయనకి ఏదైతే ఇచ్చిండో మరి 5 C's మనం ఏదైతే అనుకున్నామో మొట్టమొదటిది ఆయన క్యారెక్టర్, మరి రెండవది చూస్తే ఆయన కండక్ట్, మరి మూడవది ఆయన దేవుని యందు మరి ఆయన విశ్వాసం కలిగినట్టు వాడిగా, మరి నాలుగవది కన్వర్జేషన్. మరి ఈ 4 విషయాలు మనం కలిగి ఉన్నామా? మన ప్రవర్తన ఎలా ఉంది, మరి మన గుణం ఎలాగుంది, మనం ఎదువారుతున్న మాట్లాడిన మన సంభాషణ ఏ విధంగా ఉంది, మన దేవుని యందు విశ్వాసం కలిగిన వారికి ఉంటున్నామా? మరి కాంట్రిబ్యూషన్, అది ఏదైతే దేవునికి ఇచ్చాడో మరి ఇచ్చిన దానిలో దేవుని పరిచర్య కొరకు మరి దేవునికి నీకు ఏది, ఒకవేళ ధనమే కాదు, ఆస్తే కాదు, నీకే దేవుడు ఏ తలాంతు ఇచ్చినప్పటికీ ఆ తలాంతు చేత మరి దేవుని పరిచర్యలో నువ్వు వాడబడిగా ఉన్నావా? మరి ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మరి ఈయనకి ఇంకోటి ఒక మంచి లక్షణం ఈయనలో ఉన్నటువంటిది ఏంటంటే యుద్ధము చేయకూడదు. మరి చర్చల ద్వారానే మనము చర్చల ద్వారా చర్చించుకొని మరి యుద్ధము చేయకుండా, ఒకవేళ యుద్ధం కనుక చేస్తే ఆస్తి నష్టం వస్తుంది, అదేవిధంగా మరి ఆ ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ 2 జరగకూడదు అనుకుంటే మనం చేయవలసిన కార్యం ఏంటంటే చర్చల ద్వారా మనం ఒక పరిష్కారం, మనకున్నట్టు యుద్ధం ఎందుకు వచ్చిందంటే ఆ యొక్క 2 కారణాలు. మరి ఎప్పుడైతే ఆ యొక్క సరిహద్దు ఉన్నటువంటి ప్రాంతము మాది అని అమోనీయులు, మరి ఇంకో రెండవది ఏంటంటే వీళ్ళు దేవునికి అవిధేయంగా జీవించడము. మరి మన జీవితాల్లో మన ఒకవేళ దాని గురించి కనుక ఆలోచిస్తే మరి 6వ అధ్యాయము మరి 10:6లో చూస్తే మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు మరి అంటే సమయం లేదు కాబట్టి 8 చదువుతారు. వారు ఆ సంవత్సరమును మొదలుకొని ఇశ్రాయేలు ఆయన యోర్దాను అవతల ఉన్న గిలాదు నందలి అమోరీల దేశంలో కాపురమున ఇశ్రాయేలును 18 సంవత్సరములు చితకగొట్టి అణచివేసిరి. నిజంగా దాసులుగా పోవడమే కాదు, కానీ వాళ్ళు 18 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు మరి ఇశ్రాయేలు ప్రజలకు చితకగొట్టి, అంటే మామూలుగా అయితే మరి దాసులుగా పోయినప్పుడు మరి ఇక్కడ వీళ్ళ ప్రాంతం నుండి కూడా మరి వాళ్ళకు అన్ని రాజులకు దాసులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళ ప్రాంతంలో తీసుకుపోయే వాళ్ళను నానా విధములైన మరి ఎందుకయ్యా ఇది చేశాడు? మరి దేవుడు ఎందుకు అనుమతించాడు? మరి ఒక దేవుని నమ్మినటువంటి ఇశ్రాయేలు అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలే కదా, మరి ఎందుకు మరి దేవుడు వాళ్ళకు ఆ యొక్క అన్ని రాజుల చేతికి వాళ్ళని అప్పగించాడంటే మరి మొట్టమొదటిగా మరి 10వ వచనం చూస్తే, మేము నీ సన్నిధిన పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలును పూజించి ఉన్నాము. యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఐగుప్తుల వశముల నుండియో, అమోరీల వశంలో నుండియో, అమోనీల వశంలో నుండియో, ఫిలిష్తీయుల వశంలో నుండి మాత్రము గాక మరి సిదోనీలను, అమాలేకులను, మమోనీలను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశముల నుండి నేను మిమ్మల్ని రక్షించితిని కదా. నిజంగా మరి మన జీవితంలో వారు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలను బట్టి మరి దేవుని విసర్జించినటువంటి ఏ దేవుడైతే ఐగుప్తు నుంచి విడిపించి వారి కానానులో మరి దేవుడు వాళ్ళకు ప్రవేశం కల్పించాడో మరి వాళ్ళు తెచ్చినటువంటి దేవుని మర్చిపోయి వాళ్ళ విగ్రహ ఆరాధన వైపు వాళ్ళు చేయడాన్ని బట్టే దేవుడు వారిని అన్ని రాజులు మరి వీళ్ళందరి నుంచి నీకు విడిపించాను కదా, నేను రక్షించింది కదా, అయితే నేను మిమ్మను విసర్జించి అన్య దేవతలను పూజించేది కనుక నేను ఇక మిమ్మను రక్షింపనంటాడు.
ఎందుకయ్యా మరి ఈ యుద్ధము, ఎందుకయ్యా వాళ్ళ చేతికి మమ్మల్ని అప్పగించావంటే మరి దేవుడు చెప్పేటటువంటి మాట, మీకు అనేక మార్లు ఎన్ని విధాలుగా అందరి చేతులు, అన్ని రాజుల చేతుల నుంచి మిమ్మల్ని విడిపించినప్పటికీ తిరిగి మీరు యథాస్థితి మళ్ళీ పాపంలోనే జీవిస్తున్నారు కాబట్టి ఇక నేను మిమ్మల్ని రక్షింపనంటాడు. కానీ మరి కీర్తనలో 30వ సంకీర్తన 5వ చరణంలో చూస్తే మరి దేవుని ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది అంటాడు. మరి ఇక్కడ ఈ మాట అన్నటువంటి దేవుడు మరి ఇక్కడ ఈ మాట మీద ఆయన స్టాండ్ అయి లేడు. కానీ తిరిగి మరి యొప్తాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని మరి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించినట్టుగా మనం చూస్తాం. మరి ఎప్పుడైతే ఆ చర్చలు ఏదైతే జరిగినప్పటికీ మరి అమాలేకుల రాజు దగ్గరికి తన యొక్క వారిని పంపించి మరి వాళ్ళకి మనం సామరస్యంగా చర్చల ద్వారా మనం చర్చించుకుందాం, యుద్ధం వద్దు అని చెప్పినప్పుడు 3 దఫాలుగా పంపిస్తాడు. కానీ ఆ 3 దఫాలు పంపించినప్పటికీ ఆ రాజు అంగీకరించాడు. మేము యుద్ధానికే ఉన్నాం, ఎందుకంటే మా స్థలాన్ని మీరు ఆక్రమించారు కాబట్టి అన్నప్పుడు ఆ స్థలం గురించి కూడా ఎంతో వివరణ ఇస్తాడు వాళ్ళకు. అయ్యా వాళ్ళు ఎప్పుడైతే మరి ఐగుప్తు నుంచి మీ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రం అరణ్యముల నుంచి కాదేశానికి వచ్చారు, కానీ మీ భూభాగాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేదు. మరి అమాలేకులు ఎవరు అంటే మరి లోతు సంతానమే. మరి పాపం చేత ఎప్పుడైతే సొదొమ గొమొర్రా పట్టణము మరి ఆ యొక్క అగ్ని గంధకముల చేత కాల్చివేయబడినప్పుడు మరి యోబు మరి తన యొక్క భార్య, తన 2 కుమార్తెలు మరి ఆ యొక్క ప్రాంతం నుంచి వస్తున్నప్పుడు మరి తన యొక్క భార్య ఏం చేస్తారంటే ఆ వెనక ప్రాంతము చూసినప్పుడు ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. మరి యొక్క లోతు 2 కుమార్తెలు మరి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటంటే మనం ఈ లోక మర్యాద చొప్పున ఏ పురుషుని కలవడానికైనా ఒక వంశం ఉండాలి మనది, కాబట్టి ఏ పురుషుడు లేడు అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మరి అంత అంటే ఈ భూప్రపంచం అంతా మరి నాశనం అయిపోయింది కాబట్టి మరి ఎవరు లేరు అనే ఆలోచనలు ఉన్నారు. కానీ అప్పటి ప్రపంచమంతా ఉన్నది ఏ పాపం అయితే చేశారో ఆ పాపం చేసినటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణమే మరి అగ్ని గంధకం చేత కాల్చివేయబడ్డది. కానీ వాళ్ళు అనుకున్నది ఏంటంటే లోకంలోకి ఎవ్వరు లేరు, మరి మన వంశం ఏంటి, మనం ఇంతటితోనే మన జీవితం అంతమవుతుందా అని ఆలోచించినటువంటి మరి వాళ్ళు తన తండ్రితో పాపం చేయడం వలన పెద్ద కుమార్తె ఎప్పుడైతే పాపం చేస్తుందో ఆ పాపం వలన పుట్టినటువంటి కుమారులే మోయాబీలు. మరి తర్వాత మరి చిన్న కుమార్తె మరి తన అక్క ఏదైతే చేసిందో మరి చిన్న కుమార్తె కూడా అదే తన తండ్రికి మళ్ళీ ద్రాక్షరసం ఇచ్చి మరి తనతో పాపం చేయడం వలన మరి పుట్టినటువంటి కుమారులే ఈ యొక్క అమోనీయులు. ఇప్పుడు ఎవరైతే మనము ధ్యానిస్తున్నామో మరి వాళ్ళే అమోనీయులు, ఎవరో కాదు మరి దగ్గర సంబంధం కలిగినటువంటి వారే, అబ్రాహాము యొక్క అన్న కుమారుడైనటువంటి లోతు సంతానమే. అయినప్పటికీ వీళ్ళకు వైర్యం ఉంది. మరి ఇశ్రాయేలులకు వీళ్ళకు వైరం ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి ఎప్పుడు 3 దఫాలుగా మరి యొప్త వారిని ఎంత చెప్పినప్పటికీ మరి ఆ అమోనీ రాజులు వినకపోవడం వలన అప్పుడు ఆయన మరి యుద్ధానికి తప్పని పరిస్థితి ఇదంతా వివరిస్తాడు. ఆ చరిత్ర అంతా కూడా వాళ్ళకు వివరిస్తాడు. వివరించినప్పటికీ లేదు మేము యుద్ధం చేసి మా భూభాగాన్ని మేము స్వతంత్రించుకుందామని అప్పుడు ఆయన చేసినటువంటి తిరిగి కూడా మళ్ళీ దేవునికి ఆయన ప్రార్థించినట్టుగా చూస్తాం. ఈ మిస్పాలో 11వ వచనంలో కాకుండా మరి తిరిగి ఆయన ఒక 23వ వచనం చూస్తే, కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అమోరీలను తన నిలవకుండా తోలివేసిన తర్వాత నువ్వు దానిని స్వతంత్రించుకుందువా, మరి స్వాధీనపరుచుకున్నటకు మరి కెమోషను దేవత నీకు ఇచ్చిన దానిని నీవు అనుభవించుతున్నావు కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయనో వారి స్వాస్థ్యం మేము స్వాధీనపరుచుకుందాము. అంటే ఆయనకున్నటువంటి విశ్వాసము, మా దేవుడు ఎవరినైతే తోలివేసి ఎవరినైతే మేము జయిస్తామో ఆ ప్రాంతాన్ని మేము స్వాధీనపరుచుకుంటున్నాము. అంటే తన యొక్క శక్తి పైన కానీ తన పరాక్రమ బలాఢ్యుడని కానీ తన పైన ఆధారపడలేడు. కానీ మరి దేవుడు ఎవరినైతే మాకు స్వాధీనం చేస్తాడో మరి మేము ఆ యొక్క ప్రాంతాన్ని మేము స్వాధీనపరుచుకుంటామని మరి దేవునికి ఆయన మరి ఇంకొకటి 25వ వచనం, మోయాబు రాజైన సిపోరు కుమారుడు బాలా కంటే నువ్వు ఏమాత్రం అధికుడో కాదు కదా, అతడు ఇశ్రాయేలుతో ఎన్నడైనా కలహించనా. మరి బాలాకు గురించి కూడా అంటే ఈస్ట్రీ అంతా కూడా మరి ఈయన వారికి వివరించినట్టు, కానీ ఎంత వివరించినప్పటికీ వాళ్ళు చివరికి జరగవలసింది ఏంటంటే యుద్ధం. అప్పుడు మరి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం మరి 29వ వచనం చూస్తే, యెహోవా ఆత్మ యొప్త మీదికి రాగా అతడు గిలాదులోను మనిషిలోను సంచరించు, గిలాదు మిస్పోలో సంచరించి గిలాదు మిస్సో నుండి అమ్మోయుల యొద్దకు సాగాను. అప్పుడు యొప్త యెహోవాకు మొక్కుకొనెను.
నిజంగా ఆయన జీవితంలో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మరి ఇక్కడ కూడా మరి మిస్పాకి ఎప్పుడైతే వచ్చాడో అక్కడ దేవునికి ప్రార్థించాడు. మళ్ళీ ఎప్పుడైతే యుద్ధానికి వెళుతున్నాడో మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా మరి తన సొంత జ్ఞానం చేత కాదు కానీ దేవుని చిత్తానికి లోబడి మరి దేవునికి ప్రార్థించి మరి ఆ యొక్క అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు ప్రియులారా. మరి అదొక 30వ వచనం చూస్తే, అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమోనీలను నిక్షేమంగా అప్పగించిన యెడల నేను అమోనీల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దాన్ని నరిపించదను. మరి మొక్కుబడి ఆయన ఏమని మొక్కుబడి చేసుకున్నాడంటే, ఎప్పుడైతే దేవునికి ప్రార్థించాడు మరి ప్రార్థించిన తర్వాత తన యుద్ధానికి వెళ్తున్నప్పుడు, నేను కనుక అమోనీలను జయించి నేను వస్తున్నప్పుడు నా యొక్క గృహం ద్వారబంధకముల నుంచి మొట్టమొదటిగా ఎవరైతే నాకు ఎదురుకొస్తారో వారిని నేను ప్రతిష్ఠిస్తాను, అదేవిధంగా బలి అర్పిస్తాను అని మొక్కుకొని మరి ఆయన తను వెళ్ళడం మనం చూస్తాం. వెళ్ళాడు. మరి వెళ్ళిన తర్వాత ఆయనకు అమ్మోనీల చేత యుద్ధం జయించగలిగాడు, అమ్మోనీలను జయించగలిగాడు. మరి జయించిన తర్వాత తిరిగి మరి ఆయన తన యొక్క ప్రాంతానికి తన ఇంటికి వస్తున్నప్పుడు ఆ జరిగినటువంటి విషాదమైన ఘటన ఏంది అని అంటే, మరి అది ఏదైతే ఆయన మొక్కుబడి చేసుకున్నాడో మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మొక్కుబడి చెల్లించాలని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఏదైతే ఒకవేళ కనుక నువ్వు మొక్కుబడి చేసుకుంటే మాత్రము దాన్ని నువ్వు చెల్లించాలి, కానీ దేవుడు ఎక్కడ కూడా మరి మొక్కుబడి నువ్వు ఒక బలి అర్పించాలని కానీ మనిషిని బలి అర్పించాలని ఎక్కడ లేదు. అది అబ్రాహాము విషయంలో మనం ఒకసారి ఆలోచిస్తే, మరి అబ్రాహాము బలిని కోరాడు, తన ఏకైక కుమారుడైనటువంటి ఈసాకును బలి అర్పించమన్నాడు, కానీ అక్కడ బలి అర్పించబడలేదు. మరి దేవుడు ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి మరి అక్కడ అబ్రాహాము తన కుమారుడైనటువంటి తన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికే దేవుడు చేశాడు. కానీ మరి ఇక్కడ ఈయన ఒక అనాలోచితంగా ఏం చేశాడంటే, నేను బలి అర్పిస్తాను లేకపోతే ప్రతిష్ఠన అంటారు. అంటే ఇక్కడ మనము గృహముల నుంచి మరి ద్వారం నుంచి ఏదొస్తుందో మనం సర్వసాధారణంగా ఆలోచిస్తే, మరి మన దేశంలో చూసుకున్నట్లయితే మనుషులే ఆ గృహం నుంచి వస్తుంటారు. కానీ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి గృహాలు ఏంటంటే, వాళ్ళు గొర్రెల కాపురులు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అర్రలు మనం ఇట్లా ఓ పాత ఇళ్ళల్లో చూస్తే ఇట్లా మనం వెళ్ళగానే అది ఏమంటాం, అది రెండు ఇటు కూర్చోవడానికి ఉంటుంది, దాన్ని ఏమంటాం మనము అరుగులాగా ఉంటుంది. అంటే మన లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడొక రూము ఉండి మళ్ళీ మధ్యలోకి వెళ్ళిన పైన ఓపెన్ టాప్ ఉండి మళ్ళీ అంత ఇల్లు ఉంటుంది. అంటే తన ఉద్దేశం గొర్రెల కాపురులు కాబట్టి ఆయన బలి ఏదైతే ఇస్తున్నానంటే నరబలి. మరి దేవుడే 10 ఆజ్ఞలలో ఏం చెప్పాడంటే నరహత్య చేయకూడదనేది మరి 10 ఆజ్ఞలో 6వ ఆజ్ఞ ఉంది. మరి దేవుడు బలిని కోరుతాడా? దేవుడు బలిని కోరాడు. కానీ ఆయన మనకు ఆలోచన రావాలి, ఏది ఈయన బలిని ఇస్తానంటున్నాడు, ప్రతిష్టను అంటున్నాడు. మరి గృహములకి వెళ్ళి వచ్చేది మరి మనుషులే కదా, మన అడవి కాదు, అడవిలోకి వెళ్ళి అయితే అనేకమైన జంతువులు వస్తాయి, కానీ మరి తన గృహములకి వెళ్ళి వచ్చేటి ద్వారంకి వెళ్ళి వచ్చే మనుషులని ఆయన అది ఆలోచన కాదు. కానీ దాని ఒక లోతు కనుక వాళ్ళ ఒక చరిత్ర కనుక మనము చూస్తే మరి వాళ్ళ గొర్రెల కాపురులు కాబట్టి ఆ మేకలు కూడా రావడానికి అవకాశం ఉంది దానిలో. కాబట్టి మరి ఆయన ఏం చెప్పి ఒకవేళ మనుషులు కనుక వస్తే నేను ప్రతిష్టత లేకపోతే జంతువు ఏదైనా వస్తే ఆయన బలి అర్పించేవాడు ప్రియులారు. కాబట్టి మరి ఏదైతే తన యుద్ధానికి జరిగి వస్తున్నప్పుడు తన కూతురు మొట్టమొదటిగా మరి తన కూతురే తనకు మరి ఎదురొచ్చినట్టుగా మనం చూస్తాం. మరి అది మరి 34వ వచనం చూస్తే, యెఫ్తా మరి మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తాంబూరులతోనూ నాట్యముతోనూ బయలుదేరి ఎదుర్కొనెను. మరి ఏదైతే మరి తన తండ్రి మరి విజయము చేసుకొని వస్తున్నప్పుడు తను సంతోషము ఒక మర్యాద కలిగినటువంటి కూతురు కాబట్టి మరి తను చేసినటువంటి విజయంలో తన తండ్రిని మరి అప్రిషియేట్ చేయాలని తాంబూరతోనూ నాట్యంతోనూ మరి ఆమె తన తండ్రికి ఎదురొచ్చినట్టుగా మనం చూస్తాం. మరి ఎందుకంటే తను ఒక మర్యాదపూర్వకంగా మరి మనం కూడా మన దేశంలోనికి ఎవరైనా మరి ప్రధాని కానీ మరి ఇంకా ముఖ్యమంత్రులు ఎక్కడైనా ప్రాంతాలకు వచ్చినప్పుడు వారిని ఎదుర్కోవడానికి ఆయన మర్యాదపూర్వకంగా వెళ్ళి వాళ్ళని ఏ విధంగా అయితే ఆహ్వానిస్తారో మరి తన తండ్రికి లోబడినటువంటి కుమార్తె కాబట్టి మరి ఒక బలి విషయం తనకు తెలియదు, మరి తన కూతురుకు బలి అనే విషయం తెలియదు. ఏది తెలిసినా తెలియకపోయినప్పటికీ తన తండ్రిని ప్రేమించేటటువంటి యెఫ్తా
మరి తన యొక్క కూతురు యొప్త కుమార్తె ఏం చేస్తుందంటే మరి తన తంబురతో వచ్చినప్పుడు ఆయన ఎంతగానో వేదన పడతాడు. మరి ఆ వచనము మన 30 చూస్తే మరి ఆమెగా అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు, ఒకే ఒక్క కుమార్తె. ఎవరు? యొప్త. మరి యొప్త కుమార్తె ఒక్కతైనప్పటికీ మరి తను దేవునికి ఇచ్చిన మాట ప్రకారం ఆమెను బలి ఇచ్చాడంటే మరి చాలామంది మరి బలి ఇవ్వలేదనే చెప్పుకోవాలి. ఎందుకనంటే దేవుడు బలిని కోరువాడు కాదు కాబట్టి ఆయన ఏంటంటే ఆమెను తన దేవుని కొరకు మరి దేవునికి ప్రతిష్టత మరి కూతురు వచ్చింది కాబట్టి ఆమెను ప్రతిష్ట చేసినట్టు చాలామంది మరి బలి ఇచ్చాడా బలి ఇవ్వలేదా, బలి ఇచ్చాడా బలి ఇవ్వలేదా అని చాలా ప్రశ్నలు దాని మీద కాంట్రవర్సీ ఉన్నాయి. కానీ మరి మనము ఆలోచించినట్లయితే మరి దీనికి ఆయన మన దేవుడు బలిని కోరువాడు కాదు కాబట్టి ఆమెలో ఒక 5 విషయాలు మనం చూస్తే ఆమె మొట్టమొదటిగా తన యొక్క తండ్రిని మరొక మర్యాదపూర్వకంగా తన తండ్రిని సన్మానించినట్టుగా మనం చూస్తాం. మరి రెండవదిగా మరి ఎప్పుడైతే తను నాటి వచ్చినా ఆమెగా అతను ఎవ్వరు లేనప్పటికీ కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేస్తేవి, నీవు నన్ను తల్లడింప చేయి వరలో ఒకతివైతివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేమనగా మరి ఆయన ఎప్పుడైతే తన కూతురు వచ్చిందో తన బట్టలన్నీ కూడా చింపుకొని, ఎందుకు? అయ్యో నా కుమార్తెను, అంటే ఆయనకు తెలియదా బలి అర్పించాలని తెలియదా? కానీ ఆయనకు తెలుసు, కానీ ఆమెను ప్రతిష్ఠించాలి. మరి ప్రతిష్ఠించాలంటే ఇంకా వంశమే లేకుండా అయిపోతుంది. మరి ఈయన కూడా దాదాపుగా వయసు మళ్ళినటువంటి గొప్ప వయసు మళ్ళీ అంటే పెద్ద వయసుడే కాబట్టి మరి ఆమె కన్యక ఉన్నది, మరి చిన్న కుమార్తె కాబట్టి మరి అప్పుడు ఉన్నటువంటి ఆచారం ఏంటంటే మరి వాళ్ళు ఎప్పుడో దేవునికి ప్రతిష్ఠించుకుంటే మరి వాళ్ళు ఎలాంటి వివాహం కానీ ఏది కానీ చేసుకోకూడదు కాబట్టి అని ఇక్కడ ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ ఏంటంటే మరి ఆయన ఎందుకు ఏడ్చాడు? ఒకవేళ బలి ఇవ్వకపోతే మరి తన కూతురును బలి ఇవ్వనప్పుడు మరి ఏడవలసిన అవసరం ఏమొచ్చిందంటే ఆయన ఆత్మీయంగా కనుక మనం ఆలోచిస్తే ఒకవేళ నా బిడ్డ ఒకవేళ పశువులు కానీ ఏదైనా గొర్రె మేకలు వస్తే బలి ఇచ్చేవాడు, కానీ కూతురు వచ్చింది కాబట్టి ఆమెను దేవునికి ప్రతిష్ఠించాలి. కాబట్టి అయ్యో నేను దేవునికి ప్రతిష్ఠిస్తున్నా అని చెప్పి తన బట్టలు చింపుకొని ఆయనను ఏడ్చినట్టుగా మరి యొప్త ఏడ్చినట్టుగా చూస్తాం. కానీ ఆమెలో ఉన్నటువంటి ఒక మంచి గుణం మరి మొట్టమొదటి లక్షణం ఆమె ఒక మర్యాదగా మన తన తండ్రిని కలిసినట్టుగా మనం చూస్తున్నాం. మరి రెండోదిగా చూస్తే మరి ఆయన విధేయురాలు, ఏదైతే తన తండ్రికి చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో తను కోరుకోలేదు, తను మొక్కుకోలేదు, కానీ తన తండ్రి మొక్కుకున్న దానికి ఆమె విధేయురాలుగా ఉంటుంది పిల్లరా. కాబట్టి కింది వచనం కనుక చూస్తే, నువ్వు నన్ను తల్లడింప చేయవాలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనుక తీయలేమనగా ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. నిజంగా ఎంత అద్భుతము అంటే ఆమె ఏదో తన ప్రాణాన్ని కూడా మరి త్యాగం చేయడానికి, ఏదైతే నేను బలి ఇవ్వాలనుకున్నానో ఆ బలి అని చెప్పి తను అని తెలుసుకున్నప్పటికీ, నేనే ఆ బలినని తెలుసుకున్నప్పటికీ నువ్వు దేవునితో ఏదైతే ప్రమాణం చేసావో ఆ ప్రమాణం చేయు అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే నన్ను నువ్వు బలి ఇచ్చేసేయి. నిజంగా తన తండ్రికి ఎంత విధేయురాలుగా. మరి మొట్టమొదటి చూస్తే ఆమె ఒక మర్యాదస్తురాలు. తన తండ్రి ఎప్పుడైతే విజయం పొందుకొని తన ఇంటికి వస్తున్నప్పుడు తాను మరి తాంబూరతోనూ నాట్యంతోనూ తన తండ్రిని ఎదుర్కొన్నటువంటి స్థితిలో చూస్తాం. మరి రెండవదిగా మరి నేను బలినియాలని అనుకున్నప్పుడు ఆయన నువ్వు ఏదైతే అనుకున్నావో అది చేయో అంటది. అంటే ఎంత ఈజీగా తన ప్రాణమని తెలిసినప్పటికీ తన జీవితాన్ని కూడా తన తండ్రి మాటకు విధేయత కలిగి మరి తన జీవితాన్ని ఆమె సమర్పించేటట్టు అలాంటి స్థితిలోకి వెళ్ళింది. కానీ మరి అదే సమయంలో మరి మన కింది వచనం కనుక చూస్తే, మరి నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. మరి ఆమె చెప్పినటువంటి మాట ఇంకోటి, భక్తురాలు ఏ కార్యమైతే ఏ యుద్ధమైతే జరిగిందో తన తండ్రికి ఎలాంటి విశ్వాసం ఉందో మరి ఆమె కూడా అలాంటి విశ్వాసమే. ఈ కార్యము దేవుడే చేశాడు కాబట్టి మరి దేవుడు చేసిన కార్యము కాబట్టి నువ్వు దేవునికి ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో మరి ఆ మొక్కుబడిని నువ్వు చెల్లించు అన్నట్టుగా. అంటే ఆమె భక్తురాలుగా కూడా మనం చూస్తాం. అయ్యో నాకెందుకులే, నా తండ్రి మొక్కుకున్నాడు కదా, మనం పిల్లలను ఏదైనా అంటే నాకు తెలియకుండా నువ్వు ఎట్లా మొక్కుకుంటావు, ఇది నా జీవితం కదా, నేను జీవించాలి కదా అని మనం పలుమార్లు ప్రశ్నించే వారికి ఉంటాం మన పిల్లలు. కానీ మరి ఇక్కడ యొప్త కుమార్తె మాత్రము తన తండ్రికి విధేయురాలు. తన ప్రాణము అన్నప్పటికీ తండ్రి మరి దేవుని ద్వారానే అది మనం పొందుకున్నాం కాబట్టి మరి నువ్వు తప్పకుండా దానిని జరిగించు అన్నట్టుగా మనం చూస్తాం పిల్లలు.
కాబట్టి మరి 37 చూస్తే, మరి ఆమె నా కొరకు చేయవలసినది ఏమనగా 2 నెలల వరకు నన్ను విడువము, మరి నేనును నా చెలికత్తెలను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వం గురించి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా, మరి నన్నైతే నువ్వు బలి అనుకుంటున్నా, నేను దేవునికి నేను ప్రతిష్ఠ చేసుకుంటా. 2 నెలల సమయం అడిగింది తన తండ్రికి. మరి 2 నెలల సమయం అడిగినప్పుడు మరి తన తండ్రి ఆ మాటకు అంగీకరించి ఆ 2 నెలలు తన జీవితం, తన కన్యత్వం గురించి, అంటే దీన్ని మనము ఆత్మీయ కోణంలో ఒకవేళ మనం కనుక ఆలోచించుకుంటే ఆ కొండ ప్రలాపించడానికి ఒక గుర్తుగా ఉంది. మరి దేవుడు ఆమెకు సిద్ధపాటుగా మరి ఏదైతే ఆమె ప్రతిష్ఠ అవుతుందో తన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి, మరి అదేవిధంగా మానసికంగా, మరి తాను శారీరకంగా బలపడుటకు, అంటే అది కొండ దేనికి సాదృశ్యం, ఒక ప్రార్థన కూడా సాదృశ్యంగా మనం చూసుకుంటాం. మరి అదేవిధంగా మరి తను చేసినటువంటి ఒక యోధురాలుగా మరి తన తండ్రి చేసిన దానికి ఆమె మరి ఒప్పుకొని, మరి కన్యత్వం అయిన తర్వాత ఏదైతే తనను తాను పరీక్షించుకొని పరిశోధించుకొని కొండ మీద 2 నెలలు జరిగిన తర్వాత మరి ఆమె అక్కడి నుంచి పారిపోవచ్చు ఎక్కడికైనా. అయ్యో నా జీవితం ఇంకా చాలా ఉంది కదా, ఆమె దాదాపుగా 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉంటుందిగా, పోవచ్చు అని అనుకోలేదు. కానీ తన తండ్రికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తిరిగి తన తండ్రి యొద్దకు వచ్చి, మరి ఆయన చెప్పినటువంటి మాట 30లో చూస్తే మనము 39, ఆ 2 నెలల అంతము ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు ఆమె మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున మరి చేశాను. మరి ఏదైతే తను అంటే ఇక్కడ మరి మనకు క్లియర్గా లేదు, మొక్కుబడి చేసుకున్న ప్రకారము చేశాను అని ఉన్నది. కానీ మరి ఆయన బలి ఇచ్చాడా అంటే బలి ఇయ్యలేదు. ఎందుకంటే దానికి అనేకమైనటువంటి రెఫరెన్సులు మనము పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. మరి ఆమె చివరిగా చూస్తే ఆమె పురుషుని ఎరగలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థులైన యొప్త కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. ఆమెను ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారు తన తండ్రికి మాట ఇచ్చిన ప్రకారము ఏదైతే తన తండ్రికి మరి దేవునికి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో తను నెరవేర్చడానికి తన జీవితాన్ని కూడా మరి ఆమె సమర్పించుకున్నట్టుగా మనం చూసాం పిల్లరా. కాబట్టి మరి ఏది ఏమైనప్పటికీ మరి యేసు ప్రభు కూడా మరి గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నీ చిత్త ప్రకారమే జరిగించని ఏ విధంగా తనను తాను యేసు ప్రభు చేసుకున్నాడు. మరి ఈమె కూడా మరి తన తండ్రిని రక్షించడానికి మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనలందరినీ ఏ విధంగా అయితే రక్షించాడో, మరి ఆమె ప్రత్యేకంగా చిన్న అమ్మాయి 15 సంవత్సరాలు కలిగినప్పటికీ ఆమె చేసినటువంటి అద్భుత కార్యం ఏంటంటే తన తండ్రిని రక్షించినటువంటి కుమార్తెగా మనం చూస్తాం. మరి చాలామంది పిల్లలు మై డాడ్ ఈజ్ మై హీరో అని చాలామంది వెహికల్ పైన అక్కడిక్కడ చూస్తాం మనం ఆ స్లోగన్. కానీ తన తండ్రిని ఈమె హీరోగా చేసింది. అంటే వాస్తవానికి జనరల్గా ఎవరి పిల్లలు కానీ ఎవరైనా ఏమంటే మై డాడ్ ఈజ్ మై హీరో అంటారు. కానీ మరి ఒక యొప్త కుమార్తె జీవితంలో కనుక చూస్తే తన తండ్రిని ఆమెని హీరోగా చేసినట్టుగా చూస్తాం. ఒకవేళ తన మొక్కుబడి చేసుకున్నది కనుక చెల్లించకపోతే తన తండ్రి మరి పాపానికి లోనవుతాడు. కాబట్టి తన తండ్రి పట్ల విధేయత కలిగి అది దేవుడే కార్యం చేశాడు. కాబట్టి ఆమె ఒక ఆనాడు మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో మరి చాలామంది వీళ్ళు సేవ పరిచయం చేయడానికి మరి పురుషులే కాదు కానీ స్త్రీలు కూడా అనేకమైన పరిచర్యలు ఆ ప్రత్యక్ష గుడారం మనం చూస్తాం. మరి తన యవ్వన కాలమంతా కూడా ఆ ప్రత్యక్ష గుడారంలో మరి దేవుని సన్నిధిలో ఆమె దేవునికి సమర్పించుకున్నట్టుగా చూస్తాం. మరి ఇక్కడ మరి మన తల్లిదండ్రులకు మరి పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని మరి ప్రభు చెప్పిన విధంగా మరి మీరు తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉంటున్నారా? మరి ఏదైనా తల్లిదండ్రులు మీ మంచి గురించి ఏది చెప్పినప్పటికీ తల్లిదండ్రులు పెద్దలు చెప్పింది మా మంచి గురించి చెప్తారని ఆలోచించి మీ తల్లిదండ్రులకు మీరు లోబడుతున్నారా? మీ తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవిస్తున్నారా? అలా వీళ్ళకేం తెలుసులే అని ఇంకో చాలామంది పిల్లలు ఏంటంటే మీకేం తెలియదులే మమ్మీ, మీకేమి తెలియదులే డాడీ అనుకుంటారు. కానీ అంటే మరి వీళ్ళ జీవితాల్లో చూస్తే ఆమెను ఒక బలి ఇవ్వడానికి అయినప్పటికీ మరి వీళ్ళు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మరి దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి కార్యాన్ని బట్టి మరి ఆమె తన తండ్రికి మరి మాట ఏదైతే ఇచ్చిందో ఆ మాటను నెరవేర్చిన దానికి మనం ఉంటున్నాం. మనం దీని నుంచి మరి ఆత్మీయ కోణంలో కనుక ఆలోచిస్తే మరి నేను బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునికి ఒక మాటనిచ్చాం, ఇప్పటి నుంచి నేను నీ కుమారునిగా నీ కుమార్తె నేను మార్చబడ్డాని చెప్పాము. మరి తిరిగి ఆనాటి నుంచి ఈనాటి వరకు నువ్వు దానికి కట్టుబడి ఉన్నావా?
లేకపోతే లోకానుసారమైన జీవితమే మనం జీవిస్తున్నామా? ఏదో బాప్తిజం తీసుకున్నాం ఆ రోజు చెప్పాం కానీ మరి అది మనం మర్చిపోయే స్థితిలో కనుక ఉంటే మరి యొప్త కుమార్తె మాత్రం ఆ విధంగా లేదు. తన ప్రాణాన్ని మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి ఏ విధంగా అయితే మనల్ని రక్షించాడో మరి యొప్త కుమార్తె చిన్నది అయినప్పటికీ మరి ఆమె తన తండ్రిని మరి రక్షించినట్టుగా మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరి ఆ యొప్త కుమార్తె మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా మన దేవునికి మరి లోబడి మనము జీవిస్తున్నామా? మరి ఏదైతే మరి బలి అర్పించడానికి మరి అనేకమైన డౌట్లు ఉంటాయి కాబట్టి మరి సమయం కూడా అయింది కాబట్టి ఆ రెఫరెన్సులు మనం చూసుకొని మనం ముగించుకుందాం. ఎందుకంటే మరి బలి ఇచ్చాడా లేదా అనే చాలా డౌట్లు, చాలా కాంట్రవర్సీ క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి మరి ఏప్రిల్ రాసిన పత్రిక మరి 10వ అధ్యాయము 5 నుంచి 8 చూస్తే మరి అక్కడ బలి గురించి మరి దేవుడు అద్భుతంగా రాశాడు కాబట్టి కొన్ని చదువుకొని మనం ముగించుకునే సమయం అయింది కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు నేను ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని బలియు అర్పణను నేను కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి మరి ఇక్కడ కూడా చూసినట్లయితే బలియో అర్పణయో నేను కోరలేదు అంటే మనం ఎందుకంటే మరి ఆమెను బలి ఇచ్చాడా మరి బలి ఇవ్వలేదా అంటే ఆమెను ప్రతిష్ఠించాడు, బలి ఇవ్వలేడు. ఎందుకంటే దేవుడు బలిని కోరువాడు కాదు కాబట్టి మన ఒక ఎబ్రి పత్రికలో మన అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఈ పత్రికలో మనం చూస్తే నేను బలిని కోరువాడని కాదంటాడు. మరి హోషేయ గ్రంథంలో కూడా మనం చూస్తే 6వ అధ్యాయం 6వ వచనంలో మరి అక్కడ కూడా ఈ బలిని మరి ఇచ్చాడనే విషయానికి హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం హోషేయ గ్రంథము నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుని మరి ఇక్కడ కూడా నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. మరి దహన బలి కంటే దేవుని గూర్చిన జ్ఞానము మరి ఇది కూడా మనకు ఒక ఆధారం. అంటే మరి యొప్త కుమార్తెను బలి ఇవ్వలేడు అనడానికి మరి మూడోదిగా మరి కీర్తనలు మరి 40వ సంకీర్తన 6వ చరణంలో కూడా మరి ఆ బలిని గురించి దేవుడు మరి అద్భుతంగా రాశాడు. 40వ సంకీర్తన 6వ చరణం బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు నేను కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. మరి ఇక్కడ కూడా మరి పాప బలులు కూడా మరి దేవుడు ఇయ్యలేడు అని కోరినట్టుగా మరి అదే కాకుండా మరి దావీదు రాసినప్పుడు 51 కీర్తనలో కూడా మనం సంకీర్తనలో చూస్తే మరి అక్కడ కూడా ఆయన ఒక అద్భుతమైన 51:16 కూడా చూస్తే మరి ఆయన నువ్వు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. మరి ఇక్కడ దావీదు కూడా చెప్తున్నట్టు మాటలు కనుక చూస్తే మరి ఎన్ని రెఫరెన్స్లు మనం చూసినప్పటికీ మరి ఎవరేమి చెప్పినప్పటికీ మనం ఏంటంటే మరి తన యొప్త కుమార్తెను మరి బలి ఇవ్వలేడు అని చెప్పడానికే ఇదంతా. మరి కాబట్టి మనము మన జీవితాలలో మరి ఎవరు అడిగినప్పుడు ఆ క్వశ్చన్ ఏంటంటే మరి యొప్త కుమార్తెను బలి ఇచ్చాడంటే బలి ఇవ్వలేడనే మనం చెప్పాలి. ఎందుకంటే మన దేవుడు బలిని కోరువాడు కాదు కాబట్టి మరి ఏ విధంగా అయితే మరి యొప్త కుమార్తె నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి తల్లిదండ్రులకు విధేయులై కలిగి ఉంటున్నారా, మరి తల్లిదండ్రులు చెప్పిన మాటకు విధేయత కలుగుతున్నారా, మరి తల్లిదండ్రులను ప్రేమించే వారికి ఉంటున్నారా, మరి యొప్త కలిగినటువంటి ఆ జీవితం మన బిడ్డలందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మరి ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాని ఘనమైన నామనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నాయన ప్రభా మరి యొప్త గురించి, యొప్త కుమార్తె గురించి నాయన వారి ఆత్మీయ జీవితంలో నుంచి నాయన ప్రభా మేము నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా, అనేక విషయాలు మీరు బయలుపరిచారు తండ్రి. మరి యొప్త కుమార్తె ఏ విధంగా అయితే తన తండ్రికి విధేయురాలై తన తండ్రిని ఏ విధంగా రక్షించుకున్నదో నాయన ప్రభా, మా బిడ్డలు, మా ప్రియ బిడ్డలు కూడా నాయన ప్రభా మాకు విధేయులై మరి
మమ్మలను రక్షించే స్థితిలోనికి వాళ్ళు వచ్చేటువంటి కృపను, మరి తల్లిదండ్రులకు లోబోయేటటువంటి మనసును ప్రభా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని, మీ తల్లిదండ్రులను మీరు సన్మానించి, మీరు దీర్ఘాయుష్మంతుడగినట్లు మీ తండ్రిని సన్మానించమని లేఖంలో సెలవించిన విధంగా ఆయన ప్రభా నీ బిడ్డల పట్ల వాగ్దానాన్ని నెరవేర్చిన ఆయన ప్రభా, మరి విత్తబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపజేసిన ఆయన ప్రభా, మరి విన్నటువంటి వాక్యాన్ని నాయన ఇతరులకు పంచుకునే కృపను, అలాంటి జ్ఞానాన్ని ప్రభా మా ప్రియ బిడ్డలకు మీరు అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ అతి త్వరలో రానైన ప్రభువైన యేసు క్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్.